ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ. ఈ తిరుమల గురించి మనం ఏంటంటే తిరుమలకు సంబంధించిన విషయం ఏంటంటే ఈ గదుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కోనేటి రాయుడిని చూసేందుకు ఎన్నో శ్రమలు పడి తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ తిరుమలలో 1-2 రోజులు గడుపుదామనే ఉద్దేశంతో కొంతమంది గదులు బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆన్లైన్లో గదులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనిపై ఓ భక్తుడు టీటీడీ ఈవోను ప్రశ్నించగా గదుల బుకింగ్ గురించి ధర్మారెడ్డి ఈ కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఏంటి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది సందర్శిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిరుమల కొండలకు చేరుకొని ఆ శ్రీనివాసుడి కటాక్షం కోసం వేచి చూస్తూ ఉంటారు. శ్రీనివాసుని దర్శనం కోసం మాత్రమే కొంతమంది వస్తే తిరుమలలో 1-2 రోజులు ఉండి కొండపై ఉన్న విశేషాలను దర్శించుకోవాలని మరికొంతమంది భక్తులు భావిస్తూ ఉంటారు. ఇందుకోసం తిరుమల కొండపై ఉన్న అద్దె గదుల కోసం బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆన్లైన్లో గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిపై ఈవోను కొంతమంది భక్తులు ప్రశ్నించారు. ఆయన ఏమని చెప్పారంటే, మే 3వ తేదీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం నిర్వహించారనమాట. తిరుపతి టీటీడీ పరిపాలనా భవన్లోని మీటింగ్ హాల్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలను పలువురు భక్తులు ప్రశంసించారు. అలాగే పలు సందేశాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే హైదరాబాద్ భక్తులు కొంతమంది ఆన్లైన్లో గదులు దొరకడం లేదని ఈవో దృష్టికి తీసుకొచ్చారు. దర్శన టికెట్ బుక్ చేసుకున్నామని ఆన్లైన్లో మాత్రం గదులు దొరకడం లేదని తమ బాధలు చెప్పుకున్నారు. దీనికి బదులిచ్చిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి గదులను బుక్ చేసుకునే విషయంలో కీలక వివరాలు వెల్లడించారు. తిరుమలలో 7,500 గదులు మాత్రమే ఉన్నాయన్న ఈవో ధర్మారెడ్డి ఇందులో 50% గదులు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్లో కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో గదులు దొరకని భక్తులు తిరుమలలో CROలో నమోదు చేసుకొని గదులు పొందవచ్చని చెప్పారు. అలాగే తిరుమలలో కూడా గదులు పొందే అవకాశం ఉందని చెప్పారు. తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉందని చెప్పారు. మరికొంతమంది భక్తులు శ్రీవారి సేవ కోటా టికెట్లు ఆన్లైన్లో విడుదలైన వెంటనే అన్ని తేదీలు బ్లాక్ అవుతుందని ఈవో దృష్టికి తెచ్చారు. బంపరింగ్ అవుతుందని, దీంతో పారదర్శకత లోపించిందేమో అని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అయితే శ్రీవారి సేవ ఆన్లైన్ అప్లికేషన్ ఎంతో పారదర్శకతతో రూపొందించామన్న ఈవో ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. ఇక తిరుమలకు వెళ్ళే భక్తులకు టీటీడీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అది దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు ముఖ్యమైన గమనిక, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకే వేసవి సెలవులలో VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. అంతేకాదు వేసవిలో కొండపైకి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహారం, మజ్జిగ అందజేస్తున్నట్టు తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇంకా ఈవో ధర్మారెడ్డి జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానాలు సామరస్యంతో మాట్లాడుకున్నట్టు అనిపించిందనమాట. వేసవి రద్దీ, ఇతర పండుగల దృష్ట్యా మే నెలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని VIP బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలను రద్దు చేసినట్టు తెలిపారు. VIP బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ VIPలకు మాత్రమే పరిమితం చేశామన్నారు.
ఇంకా కొంచెం వివరంగా వెళ్ళినట్టయితే తిరుమలలో వేసవి ఏర్పాట్లు ఎలా చేసే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టనున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కంపార్ట్మెంట్లో క్యూ లైన్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారము, వైద్య సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ మాడవీధుల్లో భక్తుల సంచారము ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఎండవేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్ళు, చలువ సున్నము, కార్పెట్లు ఏర్పాటు చేశాము. నేలలపై నీళ్లతో ఎప్పటికప్పుడు తడుపుతున్నట్లు తెలిపారు. ఇది అన్నమాట టీటీకి సంబంధించిన ఇప్పుడే అందిన విషయము. ఇలాంటి చిన్న చిన్న వీడియోసే చేస్తున్నాను. ఇందాక పెట్టిన వీడియో మాత్రం అదొక 8 minutes అయిందండి. అంటే డీటెయిల్గా చెప్పాను. ఇది చిన్న వీడియోనే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.